అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రతిరోజు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవాళ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క వివరణ ఇవ్వగా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తుండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. 6 గ్యారంటీలకు బడ్జెట్ లో 53,000 కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్ లో కేటాయింపులు చేశామని, వాస్తవ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కట్టిస్తామని, దీనికి బడ్జెట్ లో 7,740 కోట్లను కేటాయించామని తెలిపారు. మిగతా నిధులను కూడా సమీకరించుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం. అర్హులైనంత వరకు మేము అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉన్నాం. ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం. దానికి సంబంధించినంతవరకు ఈ బడ్జెట్లోనే 7,740 కోట్లు పెట్టాము అధ్యక్ష. ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకుంటాం. లేకపోతే ఇతరత్ర హౌసింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకుని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొకసారి భరోసా ఇవ్వటమే కాదు, మాట కూడా ఇస్తున్నాం. 3,500 ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం, మొదలుపెట్టిస్తాం. ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తే అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 4,16,000 ఇళ్లు అవసరమవుతాయని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇళ్లు అవసరం పడతాయి అధ్యక్ష. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇళ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని అడుగుతున్నా. బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్ లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇళ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దళితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు దళితుడిని మొదటి ముఖ్యమంత్రిని చేస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ వాగ్దానం ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కడియం శ్రీహరి దళితుల గురించి మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. తాము చెప్పిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, చెప్పని హామీలను కూడా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి రాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టిలో దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా గడియల్ గారు. మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ. మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేస్తాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం, మీ దుకాణం బంద్ చేస్తాం. అంతకు ముందు హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ పేరును టీజీగా మార్చినట్లు రాష్ట్రంలోని కొన్ని పేర్లను మార్చాలని విన్నవించారు. ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న మన హైదరాబాద్ ని భాగ్యనగర్ గా, నిజామాబాద్ ని ఇందూర్ గా, ఆదిలాబాద్ ని అజలాపురంగా, వరంగల్ ఓరుగల్ గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష.
అటు పాలనా పరంగా ఇటు పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సభలో సభ్యులు నడుచుకోవాల్సిన తీరుపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దని కొత్త రూల్ తీసుకొచ్చారు స్పీకర్. మరోవైపు అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎవరూ మీడియా పాయింట్ వద్ద మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. బ్రేక్ సమయంలోనైనా లేదా సభ వాయిదా తర్వాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని కొత్త నిబంధన పెట్టారు.